తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ అయిందని అందరికీ తెలిసిందే. ఇక్కడ పైలట్ ఎందుకు ఎజెక్ట్ బటన్ నొక్కలేదనేదే అందరి మధ్యలో మెదిలేటటువంటి ప్రశ్న. కొంతమంది అయితే సోషల్ మీడియాలో పైలట్దే తప్పని నిందిస్తున్నారు కూడా. అసలు జరిగిందేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో మన దేశం నుంచి వెళ్లినటువంటి తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి క్రాష్ అయింది. వింగ్ కమాండర్ నమాన్ షాల్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిపుణుల ప్రకారం ఇది ఒక నెగటివ్ జీ టర్న్. ఈ సందర్భంలో పైలట్ పైకి కాకుండా కిందికి పుష్ అవుతుంటాడు. ఇలాంటి సమయంలో పైలట్ ఎజెక్ట్ బటన్ నొక్కడానికి పెద్దగా సమయం ఉండదు. అందువలన ఈ ఫైటర్ జెట్ క్రాష్ అయ్యి మనం మన పైలట్ ని కోల్పోవలసి వచ్చింది. యాక్చువల్లీ తేజస్ ఫైటర్ జెట్ లో 0 to 0 ఎజెక్షన్ సీట్ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నెగటివ్ జీ కారణంగా అంత సమయం దొరకకపోవడం వల్ల మనం పైలట్ ని కోల్పోవలసి వచ్చింది. దీని మీద ఇప్పటికే IAF విచారణకు ఆదేశించింది.